విక్కీ వేసిన అద్భుతమైన బౌలింగ్ వల్ల చీకు ఆశ్చర్యపోయాడు. ఈ ఓవర్లో చీకు అవుట్ అయిపోతాడనుకుంటాను. ఇప్పుడు విక్కీ చీకుని క్లీన్ బౌల్డ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు చీకు పెద్ద షాక్ లో ఉన్నారు. విక్కీ ఆటని అర్థం చేసుకోకుండా చీకు పెద్ద తప్పు చేశారు. ఈ చీకు వృక్షి బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, కానీ తన వేగాన్ని 2 నిమిషాల్లో తగ్గిస్తాడు. తనేంటి అసలు ఆపడం లేదు. ఇలాగే జరిగితే మొత్తం స్కెడ్యూల్ ని ఫాలో అవుతాడు. అరే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. సరే, కాసేపు కూర్చుంటాను. నేను మనసులో చెప్పిన మాటే చీకుకు వినిపించినట్టుంది. 86, 87, 93, 95, 96, 98, 99, 100, 101. తనేంటి మళ్ళీ మొదలు పెట్టాడు. అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఐడియా. ఈ చార్ నాకు మంచి రెస్ట్ ఇస్తోంది. ఒక చిన్న విషయాన్ని సాధించడానికి కొంతమంది బాగా కష్టపడుతున్నారు. చూస్తుంటే నాకు కూడా చైర్లో కూర్చోండి, కానీ చైర్లో కూర్చుంటే అమ్మ టెస్ట్ ఫెయిల్ అయిపోతాను. ఏ చీకు, ఇవన్నీ కాస్త ఆపు. ఇంకా నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తావు? నిన్ను అసలు వదిలిపెట్టాను. చీకు, నువ్వు ఎక్కడున్నా సరే పిచ్చికి వచ్చే. నీ బ్యాటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఇప్పుడు కొట్టేడికి 6 ఎలా వెళ్తుందో చూడండి. అప్పుడే బంటి డాన్స్ కన్నా నా బ్యాటింగ్ ఎంత బాగుందో వాళ్ళకి తెలుస్తుంది. వెయ్యిరా బాలు. ఒక్క బోర్లో పడ్డానే, డక్అవుట్ అయ్యాను. అరే మొదటి బౌలర్ చీకు క్లీన్ బౌల్డ్. నెక్స్ట్ డాన్స్ ఆడేది ఎవరు? నేను నాన్నని నా స్కోర్ ద్వారా ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ మ్యాచ్ చూసాక ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి ఉంటారు. నా ఎంట్రీ వల్ల అమ్మని హ్యాపీ చేయాలనుకున్నా, కానీ నా ఎగ్జిట్ చూసి చాలా బాధపడి ఉంటారుగా. నాన్నని ఇక్కడే కదా ఉండమని చెప్పాను. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంటే ఏంటి, నేను కింద పడ్డం ఆయన చూడలేదు. చాలా మంచిదైంది, లేదంటే ఆయన చాలా అప్సెట్ అయిపోయిండేవాడు. మంచి టైం, అమ్మ నా ఫ్లాప్ షోని చూడలేదు అంటే నేను తప్పించుకున్నా. అలాగే అలాగే నడిపి ఏవైనా ప్రాబ్లం ఉంటే చెప్తా. బాయ్. ఈ సైకిల్ వెన్నెలాగా స్మూత్గా నడుస్తుంది. ఇంకేమైనా దారుందేమో చూడాలి. అయ్యో బాబు, నేను ఎక్కడికి వెళ్తున్నాను? సైకిల్ ఎక్కడికి వెళ్తోంది? సైకిల్ ని కంట్రోల్ చేయలేకపోతున్నా. జాగ్రత్త రా. ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. వీడి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి, కానీ బంటితో డ్రామాలు మామూలు కాదు. మీ డ్రామాకు వేస్తాను ఎండింగ్ కార్డ్. డోంట్ వరీ మమ్మీ, మొదట్లో అడ్జస్ట్మెంట్ కి టైం పడుతుంది, తర్వాత స్పీడ్ గా నడపగలడు. మీరు చూస్తూ ఉండండి. అమ్మో, ఈ డాగీస్ ఎందుకు నా వెంట పడుతున్నాయి?
సైకిల్ తొందరగా తొక్కితే మంచిది. బంటి! అమ్మా, తప్పించుకున్నా. అరే బంటి, నువ్వు సైకిల్ ఎలా నడుపుతున్నావంటే సైకిల్ కాదు రాకెట్ అన్నట్టు. ఒక్కళ్ళు వెంట పడితే సైకిల్ రాకెట్ లా వెళ్తుంది. ఓకే బంటి, ఇట్స్ డిసైడెడ్. చీకు గాడి సైకిల్ నువ్వే పెట్టుకో. చీకు కొత్త సైకిల్ కొనుక్కుంటాడు. ఈ సైకిల్ వెనక కుక్కలే పడతాయి. నాకు ఈ సైకిల్ వద్దు. ఈ సైకిల్ నువ్వే తీసుకో చీకు. లేదు లేదు, ఈ సైకిల్ ఇక నీ సొంతం. నువ్వే పెట్టుకో. నువ్వే తీసుకో. లేదు, నువ్వే పెట్టుకో. ఇద్దరు గొడవ ఆపి ఒకసారి ఇటు చూడండి. ఏ సైకిల్ కోసం ఫైట్ చేస్తున్నారో అది అక్కడ ఉందో లేదో. అయ్యయ్యో, ఈ సైకిల్ బండికి అంటగడితే కానీ నాకు కొత్త సైకిల్ రాదు. సైకిల్ కానీ చీకుకి ఇవ్వకపోతే నాకు కొత్త సైకిల్ దొరకదు. అరే, సైకిల్లో ఎవరు లేరంటే అమ్మో పోతా. అయ్యయ్యో, చూసావమ్మా, నేను ఈ సైకిల్ నడిపేవాడిని. ఈ చీకు వల్ల సైకిల్ కూడా మిగలలేదు. ఇప్పుడు నేను కొత్త సైకిలే కొనుక్కోవాలి, సరేనా? ఇంకేం చేస్తాం మరి, ఇక పదండి. ఈ సైకిల్ ని రీసైకిల్ చేసి నీకు ఇప్పించకపోతే నా పేరు చీకు కాదు.